సమస్య ఆయన దగ్గరికి చేరిందంటే పరిష్కారం కనిపెట్టవలసిందే. ఒక ఫోటో ఆయనది కనబడిందంటే పాలాభిషేకం చేయవలసిందే. ఆయన మరెవరో కాదు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అలాగే పిఠాపురం ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. స్వాతంత్రం వచ్చి కొన్ని దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా కొన్ని చోట్ల కరెంటు వెలుగులు లేవంటే మనం ఆశ్చర్యపోక తప్పదు. అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి గ్రామ పంచాయతీలో గూడెం అనే చిన్న కుగ్రామం ఉంది. ఆ ఊర్లో కేవలం 17 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. ఈ 17 ఇళ్లకు ఇప్పటి వరకు కూడా కరెంటు వెలుగులు లేవంటే మనం చాలా ఆశ్చర్యపోక తప్పదు. ఈ సమస్యను ఆ గూడెంవాసులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చినప్పుడు ఈయన చాలా చలించిపోయారు. కేవలం 5 నెలల్లోనే ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నారు. కేంద్ర ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి సాయంతో ఆ ఇళ్లకు కరెంటు వెలుగులు తెప్పించారు. 9.6 కిలోమీటర్ల మేర 217 స్తంభాలు వేయించి సుమారు 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 17 ఇళ్లకు మన బుధవారం నాడు కార్తీక పౌర్ణమి నాడు విద్యుత్ కనెక్షన్లు ఇప్పించడం జరిగింది. ఎలక్ట్రికల్ సిస్టంతో పాటు ఈ 17 ఇళ్లకు కూడా సోలార్ సిస్టమ్ను కూడా యాడ్ చేయడం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. కార్తీక పౌర్ణమి రోజున బయట వెన్నెల కాంతులు, ఈ గూడెంవాసుల ఇళ్లలో విద్యుత్ కాంతులు వెల్లివిరుస్తున్నాయి. ఈ గూడెంవాసులు పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విశేషం.